పూజ చేయడం వలన సహస్ర గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో అనేక విశేషాలు చెప్పబడ్డాయి. దానిలో ముఖ్యంగా కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి రోజు చేసేటువంటి పూజల గురించి విశేషంగా చెప్పబడింది. కార్తీక పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి వైకుంఠ చతుర్దశి రోజు ఈ పూజ విశేషంగా చెప్తారు. ఎందుకు కార్తీక ద్వాదశికి, ఏకాదశికి, చతుర్దశికి తర్వాత ఉండేటువంటి పౌర్ణమికి విశేషం ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. చాతుర్మాస్య దీక్షలు చేస్తూ ఉన్నారు చాలామంది. ఎప్పటి నుంచి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా చతుర్మాస్య దీక్షలు చేశారు. ఆ తర్వాత తీర సముద్రంలో శేషశయనం మీద యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన యోగ నిద్ర బయటికి వచ్చి భక్తులందరికీ కూడా ఆయన వైకుంఠంలో దర్శనం ఇస్తట. అందుకని సకల దేవతలు, ఋషు, మునులు, పితృదేవతలు అందరూ కూడా విష్ణుమూర్తి దర్శనానికి అని చెప్పేసి వెళ్ళిపోతారట. అందుకని దీనికి వైకుంఠ చతుర్దశి అనేటువంటి పేరు. ఆ రోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తి అర్చనలు చేయాలి అనేటువంటి విశేషం మనకి కనపడుతోంది. పితృదేవతలు, దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా వైకుంఠానికి పోతారు. మరి సామాన్య మానవుడు అంటే మానవ జన్మ ఎత్తినటువంటి ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళలేరా? మరి మనం ఏ విధంగా పూజ చేయాలి అనడానికి కూడా విశేషాలు మనకి ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజు పూజ చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ చతుర్దశి తిథిని కూడా ఎంచుకోవాలి. అహోరాత్రాలు ఉండాలి అంటారు. అంటే మనకి ధర్మసింధుని ధార్మిక గ్రంథాలు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ తిథి అహోరాత్రాలు ఉండేలాగా చూసుకోవాలిట. అంటే అహోరాత్రాలు దినమందు రాత్రి అందు కూడా ఈ తిథి ఉండాలి. అంటే అన్నిసార్లు అన్ని సంవత్సరాలు మనకి అలా ఉండేటువంటి వీలు కనిపించదు. అయితే ఎప్పుడు ప్రారంభించాలి? ఈవేళ ఉదయం ఎప్పుడో 10 గంటలకు ప్రారంభమై రేపు ఉదయం 9 గంటల వరకు ఉందనుకోండి, ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అనేటువంటి సందేహం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఏ రోజు రాత్రికి కూడా ఉంటుందో ఆ రోజు దీని ప్రాముఖ్యత. అంటే ఈ రోజు 10 గంటలకు మొదలైనా సరే ఈ రోజు పగలు, ఈ రోజు రాత్రి కూడా చేయాలి. ఈ రోజు అంటే ఏ రోజు వైకుంఠ చతుర్దశి పూజ చేయాలనుకుంటున్నారో ఆ రోజు. ఇక్కడ మనకి చెప్పేటువంటి మరో ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ వైకుంఠ చతుర్దశికి పూర్వదినం, దానికంటే ముందు వచ్చినటువంటి రోజును అంటే త్రయోదశి రోజు కూడా ఉపవసించాలి. ఉపవసించి చతుర్దశి రోజు తెల్లవారుజామునే లే మామూలుగా కార్తీక మాసంలో అలవాటుగా వ్రత దీక్ష చేసే వాళ్ళంతా కూడా నక్షత్రం ఉండగానే స్నానం చేయడం, దీపారాధన చేయడం, నదీ స్నానం చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇక్కడ బ్రాహ్మణులందరినీ పెట్టుకుని విష్ణుమూర్తిని అర్చించడానికి అంటే కలశారాధన చేసి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకుని కానీ ఇంటి ఆనవాయితీని బట్టి కానీ లేదా దేవాలయంలో అయినా సరే ఈ వైకుంఠ చతుర్దశి రోజు ప్రత్యేకంగా పూజలు చేయాలి, హోమాలు చేయాలి. అంటే విష్ణుమూర్తికి ఇక్కడ మనకి పురుష సూక్తంతోనూ విష్ణు సూక్తాలతోనూ పూజ చేయాలి, హోమం చేయాలి అనేటువంటి విశేషాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలా చేయలేనటువంటి వాళ్ళంతా కూడా ఇంట్లో విష్ణు ఆరాధన చేసి 1,00,000 తులసిని వేసుకుని లేదా 1,00,000 పుష్పాలతో కానీ ఇక్కడ పూజ చేయటం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అదే కాకుండా తోచిన విధంగా అయినా సరే అంతా కూడా పూజ చేసి ఆ రోజంతా ఉపవసించి రాత్రంతా కూడా జాగరణ చెయ్యాలిట. జాగరణ అంటే నిద్ర లేకుండా తెల్లవాళ్ళు కూడా విష్ణు నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇక్కడ మరో ప్రత్యేకత, ఇది కేవలం ఒక్కొక్కళ్ళు ఎవరి ఇంటిలో వాళ్ళు కాకుండా సామూహికంగా కూడా చేయవచ్చు. అందరూ ఒక దగ్గర చేరి రాత్రంతా కూడా విష్ణు భక్తిని తెలిపే విధంగా నృత్యాలు చేయటం, పాటలు పాడటం, భజనలు చేయటం, కీర్తనలు చదవటం లేదా అర్చనలు చేయటం, స్తోత్రాలు చదవటం, ఏదో ఒక విధంగా విష్ణు నామాన్ని స్మరిస్తూ తెల్లవార్లు గడపాలి. నిద్ర లేకుండా ఉండాలి, నిద్ర మేలుకుని ఉండాలి. నిషీధి రాత్రం కూడా విష్ణు అర్చనలు చేస్తూ ఉండాలి. ఆ తర్వాతి రోజు పౌర్ణిమ రోజు మళ్ళీ పునఃపూజ చేసి బ్రాహ్మణ సమానం చేసి అప్పుడు యజమాని భుజించాలి. ఆ తర్వాత మళ్ళీ రాత్రికి కూడా మనకి కార్తీక పౌర్ణమికి మళ్ళీ విశేషాలు ఉన్నాయి కదా, మళ్ళీ రాత్రికి పూజ చేసి అప్పుడు భోజనం చేయాలి. ఇక్కడ ఏమిటంటే ఎవరు ఏ విధంగా విధి విధానంగా కార్తీక వ్రతం చేస్తూ ఉపవసించి అంటే ముందు పూర్వదినమే ఉపవసించి త్రయోదశి రోజే ఉపవసించి చతుర్దశి రోజు కూడా మొత్తం అహోరాత్రాలు దినము రాత్రి పగలు రాత్రి కూడా విష్ణు నామార్చనలు చేస్తూ ఎవరు గడుపుతారో, ఎవరు దీనికి హోమాలు చేస్తారో, బ్రాహ్మణ సమారాధన తర్వాత చేస్తారో వాళ్ళకి సహస్ర గోదానం చేసినంత
ఫలితం దొక్కుతుందిట. అసలు ఒక్క ఊలు దానం చేస్తేనే సప్త జన్మాలకు ఉండేటువంటి పాపాలన్నీ నశిస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలాంటిది సహస్ర గోదానం చేసినటువంటి ఫలితం వాళ్ళకి దక్కుతుందిట. అసలు కార్తీక మాసం అంటేనే అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, విశేషమైనటువంటి ఫలితాన్నిది. అలాంటిది ఈరోజు విష్ణుమూర్తి వైకుంఠంలో భక్తుల కోసం భక్తులు చేసేటువంటి పూజల్ని ఆలకించి వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడట. భక్తులందరినీ అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు విశేషంగా పూజలు చేయాలి అంటారు. అంటే ఎన్ని రోజులు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నాడు, భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, వాళ్ళ యోగక్షేమాల గురించి ఆయన యోచిస్తూ ఉంటాడట. మరి ఇప్పుడు ప్రత్యేకంగా అందరికీ దర్శనం ఇవ్వడానికి, అందరినీ అనుగ్రహించడానికి ఆయన వైకుంఠంలో వేచి ఉన్నాడు. అందుకని ఎవరి శక్తి అనుసారం వాళ్ళు హోమాలు అందరూ చేయలేకపోవచ్చు. దేవాలయానికి వెళ్ళి సామూహికంగా అందరూ చేయవచ్చు, లేదా అందరూ ఒక దగ్గర చేరి విష్ణుమూర్తి పటాన్నైనా పెట్టుకుని కనీసం విష్ణు సహస్రనామం చేస్తూ లేదా నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని చేస్తూ అయినా పూజ చేయవచ్చు. వాళ్ళకి కూడా సహస్ర గోదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, వృద్ధాప్యంలో ఈ నామాన్ని అర్చించటం ఎవరు అభ్యాసం చేసుకుంటారో, నిత్యం ఆ నామం ఎవరి నోట్లో ఆడుతూ ఉంటుందో, అవసానలో కూడా ఆ నామాన్ని ఉచ్చరించేటువంటి అలవాటు వాళ్ళకి అలవడుతుంది. అలా చేయటం వలన అవసాన దశలో ఎవరు విష్ణుమూర్తి నామాన్ని తలుచుకుంటారో వాళ్ళకి నరకలోక ప్రాప్తి లేకుండా, యమలోకానికి వెళ్లకుండా సాక్షాత్తు విష్ణు లోకానికి, వైకుంఠానికి వాళ్ళంతా వెళతారని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా అభ్యాసం చేసుకోవడానికి మంచి మార్గం ఇక్కడ ఏర్పడుతుంది. ఎవరైనా సరే విష్ణు నామార్చన చేయటం, ఆ తర్వాత శివార్చన చేయటం, ఇక్కడ మన కార్తీక మాసంలో ఉండేటువంటి ప్రత్యేకతలు, ఇవి చేయటం వల్ల విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.